పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి నారాయణ. మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమంత్రి అమరావతి అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 2.5 ఏళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల భవనాలు నిర్మించడం పూర్తి చేసేలా ముందుకు వెళ్తామన్నారు. 3600 కిలోమీటర్ల రోడ్లతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. గతంలో తాము చేసిన పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం ఉంటుందని, దానిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. 217 చదరపు గజాల్లో గతంలో 48,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు. 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో దాదాపు 3,600 కిలోమీటర్ల రోడ్డు డిజైన్ చేసింది. 3,600 కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు, చిన్న రోడ్డు కావచ్చు, కాలనీలో రోడ్డు కావచ్చు. ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, ఇవన్నీ అయితేనే అది అవుతుంది. అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ, లేదు సెక్రటరియట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ, అసెంబ్లీ, ఇవి మెయిన్. అసెంబ్లీ, సెక్రటరియట్ కట్టబోయే 5 బిల్డింగ్స్, అధికారులకి నివాసాలు, ఈ పార్ట్ వరకు ఒక 2.5 yearsలో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను, ఎస్టిమేషన్. బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో దాదాపు 3,600 కిలోమీటర్ల రోడ్డు డిజైన్ చేసింది. 3,600 కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు, చిన్న రోడ్డు కావచ్చు, కాలనీలో రోడ్డు కావచ్చు. ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, ఇవన్నీ అయితేనే అది అవుతుంది. అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ, లేదు సెక్రటరియట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ, అసెంబ్లీ, ఇవి మెయిన్. అసెంబ్లీ, సెక్రటరియట్ కట్టబోయే 5 బిల్డింగ్స్, అధికారులకి నివాసాలు, ఈ పార్ట్ వరకు ఒక 2.5 yearsలో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను, ఎస్టిమేషన్. బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో దాదాపు 3,600 కిలోమీటర్ల రోడ్డు డిజైన్ చేసింది. 3,600 కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు, చిన్న రోడ్డు కావచ్చు, కాలనీలో రోడ్డు కావచ్చు. ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, ఇవన్నీ అయితేనే అది అవుతుంది. అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ, లేదు సెక్రటరియట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ, అసెంబ్లీ, ఇవి మెయిన్. అసెంబ్లీ, సెక్రటరియట్ కట్టబోయే 5 బిల్డింగ్స్, అధికారులకి నివాసాలు, ఈ పార్ట్ వరకు ఒక 2.5 yearsలో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను, ఎస్టిమేషన్. బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.